యొక్క లక్ష్యము భగవంతుని ప్రేమించుట. జీవిత పరమావధి భగవంతునితో ఐక్యముందుట అని ఇప్పుడు బాబా గారు తన జన్మదిన సందేశంలో ఏం చెప్తున్నారు? ఈ మానవ ఉపాధికి వచ్చిన తర్వాత మనం చేరవలసింది ఎక్కడికి అనేటువంటి ప్రశ్న వేసి, అప్పుడు ఎక్కడి నుంచి మనం బయలుదేరామో తిరిగి ఆ గమ్యంలో చేరాలి. మనం ఎక్కడి నుంచి బయలుదేరామో భగవత్ అంశ, భగవత్ స్వరూపంగా మనం బయటకు వచ్చాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యావు? భగవత్ అంశ యొక్క స్వరూపాన్ని జ్ఞప్తి లేకుండా శరీరమే నేననుకుని శరీర ధర్మమైనటువంటి ఇది సత్యము, నిత్యము, ఆనందదాయకం అనేటువంటి దాన్ని మనం జీవించటం మొదలెట్టాం. కనుక భగవంతుడు వచ్చినందుకు ఏం చేయాలా? ఈ మానవాళిని తిరిగి తన యొక్క గమ్యమైనటువంటి లక్ష్యంలో చేర్చాలా. ఆ కర్తవ్యమే ఉన్నది. అందుకని బాబా ఈ అవతార స్థితిలో ఇప్పుడు వచ్చి మన దేంట్లో ఉన్న శరీర ధర్మమైన సంసార ప్రాపంచిక విషయాలే సత్యము, నిత్యము, ఆనందదాయకము అనేటువంటి దానితో పరమార్థమైన భగవంతుని యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి అసత్యమైనటువంటి శరీర సంబంధమైన సంసార ప్రాపంచిక వ్యామోహంలో పడి జన్మ మరణ ప్రవాహంలో తిరుగుతూ ఉంటున్నాం. కనుక ఇప్పుడు అవతార స్థితిలో వచ్చి మన యొక్క నిజ స్థితిని తెలియజేసి, నీ యొక్క గమ్యం ఇది, ఈ గమ్యం లక్ష్యంలో నువ్వు జీవించాలి, ఈ మానవ ఉపాధి దీనికై వచ్చినది అని మనలో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి చైతన్యాన్ని మేలుకొల్పడానికి బాబా ఈ అవతారుడుగా. బాబా అంటే ఏమని చెప్పారు? నేను సర్వవ్యాపకమైన భగవంతుణ్ణి, నేను ఈ ఉపాధిని కాను. ఆ సర్వవ్యాపకమైన భగవంతుని స్థితిని మీలో మేల్కొల్పడానికి ఈ శరీరాన్ని ఒక పనిముట్టుగా, బోటుగా ఉపయోగించుకుంటున్నాను. అంతేగాని నన్ను ఈ ఉపాధి పరంగా మీరు భావన చేసినంతకాలము నేను సర్వవ్యాపకమైన స్థితిలో ఉన్నటువంటి భగవంతుడుగా మీరు గుర్తించలేరు, నన్ను చేరలేరు అని చెప్పారు. కనుక ఇప్పుడు మన గమ్యాన్ని చేరాలంటే మనం దేనిలో పరిమితత్వమై ఉన్నాం? శరీరంతో పరిమితత్వమై ఉన్నాం. ఈ శరీర పరిమితత్వం నుండి విడుదలవితే కానీ సర్వవ్యాపక స్థితిలో మనం ప్రవేశించలేము. సర్వవ్యాపకమైన బాబాని, భగవంతుడిని చేరాలంటే నువ్వు ఈ పరిమితమైనటువంటి ఉపాధిపరమైన దాన్ని లేకుండా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే నువ్వు కూడా సర్వవ్యాపకమైన స్థితిలోకి ప్రవేశించే అర్హత కలిగినప్పుడు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి బాబాని ప్రేమించగలుగుతాడు. ఇప్పుడు ఈ పరిమితత్వం దేంతో ఉన్నది? శరీరం ఎట్లా ఏర్పడింది అనేటువంటిది మీకు కావాలి. మళ్ళీ ఈ శరీరం ఎప్పుడు ఎట్లా ఏర్పడింది? అంతఃకరణ చేతస్థాయిలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, 3 గుణాలు. ఈ 3 గుణాలతో ప్రేరేపింపబడి రజోగుణ, తమోగుణ, సత్వగుణ సంపన్నంగా ఏ మనుషులు ఏ పాళ్ళు ఎక్కువ ఉంటే, ఏ గుణపాళ్ళు ఎక్కువ ఉంటే ఆ గుణ ప్రభావంగా వ్యవహరించి ఆయా కర్మలు చేసి ఆ కర్మానుభవాలను అనుభవిస్తూ జనన మరణ ప్రవాహంలో జరుగుతుంది. కనుక ఇప్పుడు నీవు ఈ పరిమితత్వమైన స్థూల శరీర సంబంధమైన త్రిగుణాత్మకమైన జ్ఞాన కర్మేంద్రియ అంతఃకరణ చతుష్టయాన్ని విచారణ చేసి నువ్వు లేకుండా చేసుకుని ఉన్నప్పుడు వీటికి ఆధారమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆత్మే నేను అనేటువంటిది మీకు తెలియబడుతుంది. ఎప్పుడు తెలియబడద్దంటే పంచకోశ విచారణ ద్వారా ఈ శరీరాన్ని, స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క విచారణ ద్వారా విచారణ చేసుకుని వీటికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఆ ఆత్మ చేతే ఇదంతా నడిపించబడుతున్నది అనేటువంటిది వ్యక్తిగా ముందు ఈ శరీర సంబంధం నుంచి వేరైపోవాలి. వేరైపోయి అప్పుడు
నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటిది ఆ భావన మీకు తెలిసినప్పుడు, ఆ భావనలో ఇప్పుడు నేను తెలియనప్పుడు త్రిగుణాత్మకమైన దేహదానుబంధమైనటువంటి సంసారము సత్యము నిత్యము ఆనందదాయకం అనుకున్నాను. ఇప్పుడు అసత్యమైనటువంటిది, అనిత్యమైనటువంటిది, సుఖదుఖాలకు ఆలవాలమైనటువంటిది, జన్మమరణ హేతువైనటువంటిది ఈ సంసారము అనేది నీ యొక్క స్వరూప జ్ఞానం ఎప్పుడైతే తెలియబడిందో, దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు ఈ శరీర ధర్మంగా సంసార ప్రాపంచిక విషయాలు ఉన్నాయి కనుక శరీర ధర్మంగా ఉన్నంతకాలం కర్తవ్య నిర్వహణ చేయాలి కనుక ఏ విధంగా చేయాలా? నేను ఆత్మనై ఉన్నాను. ఈ సంసార ప్రకృతి సంబంధించిన విషయాలు జీవుడివి, త్రిగుణాత్మకమైన జీవుడివి. నేను త్రిగుణరహితమైన ఆత్మస్వరూపమై ఉన్నాను కనుక ఈ ఉపాధి పరంగా జనమరణ హేతు ఈ సంసారము ప్రకృతి ఆధారమై ఉన్నది. మళ్ళీ ఈ సంసార ప్రకృతి జనమరణ రాహిత్యానికి కూడా ఆధారమై ఉన్నది అనేటువంటి లక్ష్యంలో, ఆత్మ లక్ష్యంలో భావన చేస్తూ సంసారంలో నీ యొక్క కర్తవ్య నిర్వహణ ఏదై ఉన్నదో అది పని మనుషులాగా చేస్తూ సంసారంలో అంటి అంటనట్టకుండా తామరకు మీద నీటి పట్టులాగా ఉండాలి. ఈ లక్ష్యం ఎక్కడున్నదే? ఆత్మపరంగా లక్ష్యంగా నేను ఆత్మను, ఈ త్రిగుణాత్మకమైన జీవుడిది సంసారం నాకు ఎట్టి సంబంధం లేదు అని ఒక పని మనిషిలాగా, గృహిణిగా, గృహస్థుడుగా నీ బాధ్యతలు ఏవి ఉన్నాయో ఆ బాధ్యతలు పని మనిషిలాగా వర్తించాలి కుటుంబ సభ్యుల పట్ల. అట్లా వర్తించినప్పుడు నీ లక్ష్యం ఆత్మ లక్ష్యంలో, భగవంతుని చేరే లక్ష్యంలో ఉన్నది. ఆ విధంగా లక్ష్యంలో జీవిస్తూ వ్యక్తిగా ఆత్మానుభవాన్ని పొంది సమిష్టిగా పరమాత్మ ప్రకృతి సంబంధంలో సమాజంతో కలిసి జీవించేటప్పుడు వ్యక్తిలో ఆత్మే సమిష్టిలో పరమాత్మగా ఉన్నది. ఆత్మకి పరమాత్మకి ఇట్టి భేదం లేదు అనేటువంటిది నీకు త్రిగుణరహితమైనది ఎప్పుడైతే నువ్వు రద్దు చేసుకున్నావో అంతటా ఉన్నటువంటి త్రిహేద రహితమైనటువంటి అయినటువంటి నీవే అందరిలోనూ చూసుకోగలుగుతావు. అందరిలో ఉన్నటువంటి నిన్ను నువ్వు ఎప్పుడైతే చూసుకోగలిగావో నీకు సంబంధించిన ప్రకృతి సంబంధించిన కర్మలన్నీ నీవే, నావేగా. ఆ కర్మలో అతని చేత ఏర్పడ్డవే, అతను ఆ కర్మ చేత ప్రేరేపింపబడి కర్మ చేత వచ్చాడు. వచ్చి కర్మ రాహిత్యం చేయడానికి నాకు సహాయకారిగా ఉన్నాడు కనుక అతను లేకపోతే నా సంస్కారం రహితం కాదు, జన్మ రహితం కాదు, జన్మ మరణ ప్రవాహంలో తిరుగుతుంది అనేటువంటి భావనతో అతనిలో నిన్ను ఎప్పుడైతే చూసుకోగలిగావో ఆ కర్మే నీదే, నా కర్మను రద్దు చేయటానికి అతను వచ్చాడు అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకుని నువ్వు జీవించగలిగావో వ్యక్తిలో ఆత్మగా సహజంగా జీవించగలిగినప్పుడు సమిష్టిలో సహజంగా నువ్వు అంతటా నిన్నే చూసుకోగలుగుతావు. చూసుకోగలిగినప్పుడు అంతటా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే నేనై ఉన్నాను. వ్యక్తిలో ఉన్న ఆత్మే సమిష్టిలో పరమాత్మగా ఉన్నది, దీనికి భేదం లేదు అని ఆ పరమాత్మ స్వరూపమే నేనై ఉన్నాను, నాకు అన్యంగా సృష్టిలో రెండవది లేదు అనేటువంటి భావనతో సాధన చేసి ఆ సాధనలో సహజమైనప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితి నుండి పరబ్రహ్మ స్థితి నేనై ఉన్నాను అనేటువంటి సహజంగా అయిపోతావు. అప్పుడు పరమాత్మ భావన ఆత్మ భావన రెండు ఉన్నాయి. ఇది సహజమై ఉన్నప్పుడు పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు నేను స్త్రీనని పురుషుడినని అనేటువంటి భావన లేకుండా సహజంగా ఎవరు ఎట్లా గుర్తు చేసుకోకుండా ఎట్లా జీవిస్తున్నారో అట్లాగే ఆ పరబ్రహ్మతత్వంలో నేను ఆత్మని పరమాత్మననే భావన లేని స్థితిలో సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వంలో తానై ఉన్నటువంటి సహజానందంగా ఉండిపోతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళగలిగాడు? సర్వవ్యాపకమైనటువంటి పరాత్పర పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళి లయమైపోయాడు. అది బాబా చెప్పినటువంటి సందేశం. మళ్ళీ చదువు, ఆ సందేశం మొత్తం చదువు.
జీవితము యొక్క లక్ష్యం ఆ తర్వాత అదొక పాయింట్. ఇప్పుడు అది పెట్టుడు సరిగా చేయండి. 4 రోజులు రాకపోతే అయిపోయాయి. చేయకుండా వారు గురువు. ఎవరైనా సరే మనకి అజ్ఞానం శరీర ధర్మాన్ని వేరు చేసి నీవైనా ఏదై ఉన్నావో ఆ ఆత్మస్వరూప జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు, స్వస్వరూప జ్ఞానాన్ని తెలియజేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడే గురువు. అంటే గురువు అనేటువంటి దానికి అర్థం అది. తర్వాత శిష్యుడు అంటే తెలియాలి. శిష్యుడు అంటే గురువుని దేన్ని ఆశ్రయించున్నాడు శిష్యుడు, దేనికి వెళ్ళి ఆశ్రయించాడు శిష్యుడు గురువుని? అక్కడ సంసారం చెప్పాడండి. శిష్యుడు అన్నాడు. గురువు యొక్క స్థితి మనం చెప్పాం. శిష్యుడు దేనికి వెళ్ళి ఆశ్రయిస్తాడు? ఆ మాట చెప్పాలి. అజ్ఞానం అనేటువంటి దాంతో నేను బాధపడుతున్నాను అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. నేను సంసారంలో బిగించబడి ఉన్నాను, దానిలో నుంచి విముక్తి పొందాలి అనేటువంటి జ్ఞానం కలిగాను. అదే అజ్ఞానమే, జ్ఞానం కాదు. అయితే సంసారం అనేటువంటి అంధాకారమైన జ్ఞానంలో పడ్డాడు. దానిలో తిరిగి కొంచెం తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇదంతా అంధాకారంగా ఉంది కానీ కొంచెం మసలు తీర్పులోకి వచ్చి విడుదల అవ్వాలనుకుంటున్నాడు అంధాకారం. వెలుగులోకి రావాలనేటువంటి జ్ఞానం కలిగింది. ఇది అజ్ఞానమే. కనుక ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటిది కలిగింది. సహ కలిగినప్పుడే గురువుని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. జ్ఞానాన్ని వెలుగులు చూపించేటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడా అని. చీకటితో బాధపడుతున్నాడు కదా, చీకటి అనేటువంటి విషయం తెలిసింది. ఆ చీకటిలో నుంచి విమోచన పొందాలి అనేటువంటి కలిగింది. వెలుగులోకి ప్రవేశింపజేసి నడిపించగల సత్తా కలిగినటువంటి ఎవరు ఉండారా అని ఎత్తుకుంటాడు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు శిష్యుడు. ఈ లక్షణాలు ఈ భావాలతో కూడుకున్నప్పుడే శిష్యుడు అనేటానికి అర్హత ఉంది. అటువంటి అర్హత కలిగినటువంటి శిష్యుడికే గురువు వెలుగులోకి ప్రవేశింపజేసి ప్రయాణింప చేయగలుగుతాడు. అసలు అంధాకారం అనేటువంటిదే వెలుగు అనేటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి శిష్యుడికి గురువు ఏమి వద్దున వేయలేడు, చెప్పినా వీడికి అర్థం కాదు. కనుక శిష్యుడు అంటే మనం ఈ అర్హత ఉందా లేదా, మనం శిష్యుడు అనుకుంటానికి తగిన ఈ అర్హత, ఈ లక్షణాలు మనం ఉన్నాయా లేవా మనలో అనేది ఎవరికాళ్ళు ప్రశ్నించుకోవాలా. ఈ లక్షణాలు మీలో ఉన్నప్పుడే గురువు చెప్పేటువంటి ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని మీరు అవగాహన చేసుకునేటువంటి సత్తా కలిగి ఉంటారు. లేకపోతే వచ్చి ఏదో వాగుతూ ఉంటాడు, మీరు ఎంతో ఉంటారు, లేకపోతూ ఉంటాడు అయిపోయింది. కనుక ఎవరికాళ్ళు ప్రశ్నించుకోండి. శిష్యుడు అనేటువంటి అర్హత నాలో ఉన్నదా? ఉంటేనే గురువు చెప్పేటువంటి జ్ఞానం అనేటువంటి వాక్యం యొక్క విషయాన్ని గ్రహించగల సత్తా కలుగుతుంది. లేనప్పుడు చెవిటాడి ముందు శంకుతున్నట్టే అనేటువంటిది నిర్ధారణ. ముందు ఎవరి కాదు గురువు అంటే ఇది, శిష్యు అంటే ఇది అనేటువంటిది నిర్ణయం కలిగి కూర్చున్నప్పుడు గురువు చెప్పేది చక్కగా మీరు అవగాహన చేసుకోగలుగుతారు. అవగాహన చేసుకుని దాని నుంచి విడుదల అవ్వాలనేటువంటి సహ కలిగి ఉన్నారు కనుక దాన్ని ఆచరణలో పెడతారు. ఆచరణలో పెట్టినప్పుడు అడ్డంకులు వస్తున్నప్పుడు ప్రశ్న వేయగలుగుతాడు.
అట్లా ప్రశ్న వేయగలిగినప్పుడే, ప్రశ్న వేయలేకుండా ఉన్నంతకాలం ఊరికే విషయపరంగా చెప్పడమే జరుగుతుంది, శిష్యుడు చెప్పడమే జరుగుతుంది. కానీ అతనిలో తాహ ఉంటేనేమో వెంటనే ప్రశ్న వేయగల సత్తా వస్తుంది. తాహ లేకపోతేనేమో గురువు ఎప్పుడు చెబుతూ ఉంటాడా, వింటూ ఉంటాడు. అంతే, అది జ్ఞానం అవ్వదు. ఎప్పుడైతే తహ కలిగి విమోచన, చీకట్లో నుంచి అంధకారంలో నుంచి వెలుగులోకి వెళ్ళాలనేటువంటి తహ ఎప్పుడైతే కలిగిందో, విషయాన్ని అవగాహన చేసుకుని శ్రద్ధగా విని దాన్ని అవగాహన చేసుకుని మళ్ళీ మనన నిధి ధ్యాస చేసి నిరంతరము వెలుగులోకి వెళ్ళాలనేటువంటి తహలో ఉన్నాడు కదా. ఏ వాక్యాన్ని గురువు చెప్పాడో ఆ వాక్యాన్ని నిరంతరము మనన నిధి ధ్యాసలోనే ఉంటాడు. ఉండి దాన్ని స్థిరం చేసుకుని అప్పుడు కార్యరూపంలో కర్మ చేయటం మొదలెడతాడు. మొదలుపెట్టినప్పుడు కర్మలకి అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని నివారణ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. అతను సాధ్యం కాదు. కానప్పుడు వచ్చి ప్రశ్న వేస్తాడు. అదే పరిప్రశ్న అంటారు. ఆ ప్రశ్న వేయగల సత్తా మీకు కలిగినప్పుడే మీరు జ్ఞానానికి పొందడానికి అర్హత సంపాదించారు. లేకపోతే విషయ జ్ఞానాన్ని వినటానికే అర్హత ఉంది. వింటమే నేర్చుకుంటమే కానీ దాన్ని మనన నిధిధ్యాస చేయటం లేదనమాట. మనన నిధిధ్యాస చేసినప్పుడు దాన్ని పొందాలనేటువంటి సహగలుగుతుంది. ఈ లక్షణాలు ముందు స్టెప్పులు. పరిప్రశ్న అయిపోవటానికి కారణం ఏంటంటే ఊరిగా తెలుసుకుందాము అనేటువంటి భావంతోనే వస్తారు. ఏదో చెబుతున్నారంట, మనం కూడా వెళ్ళిందాం, ఏం చెబుతారో అని వచ్చి వింటూ ఉంటారు. అంతే, ఎప్పుడు వింటూ ఉంటారు. అంతే, దాన్ని మనన నిధి ధ్యాస చేయటానికి దాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాస లేదు కదా. లేనప్పుడు ఎప్పుడు వింటూ ఉంటారు, చెబుతూ ఉంటారు, వింటూ ఉంటారు. అంతవరకే. అట్లా కొన్నాళ్ళు వింటూ ఉంటే అప్పుడన్నా కొంచెం శ్రద్ధ కలిగితే ఊరికే బాధగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత పని చేస్తారు. కొంచెం మనోమాలిన్యం తక్కువగా, బాగా మందంగా ఉంటేనే వాడు ఎన్నాళ్ళు అట్లాగే ఉంటాడు. కొంచెం పలసగా మాలిన్యం ఉంటేనేమో కొంచెం చైతన్యం కలుగు. ఏది ఎప్పుడు చెబుతున్నారు, ఇదే చెబుతున్నారు, ఏది బాల అనేటువంటి దాని ప్రశ్న కలుగుతుంది. ఏంటంటే ఎప్పుడు ఇదే చెబుతారు, రెండోది చెప్పరేంటి అని అడుగుతాడు. అసలు అప్పుడన్నా ప్రశ్న వచ్చింది. ఎప్పుడు ఎందుకు చెబుతున్నారు అంటే, మరి నీకు ఇందుట్లో ఏమైనా బుర్రకు ఎక్కినాయా? ఎక్కిన దాన్ని నువ్వేమన్నా ఆచరణ పెట్టి దాన్ని అనుభవం పొందావా అంటే అప్పుడు వాడు ఇంకా స్టెప్ లోనికి వెళ్తాడు. నిజమేనండి, మీరు చెబుతుంటే వెంటనే కానీ దాన్ని మనల్ని నిధి చేయటం లేదు, చేస్తే కానీ అనుభవం రాదంటున్నారు కదా అని అప్పుడు మళ్ళీ మనల్ని నిధి చేస్తారు. అదే సత్వసంపన్నమైన బుద్ధి పరిధిలో ఉన్నాడు. చెప్తుంటే విని దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి దీనిలో ఎంత ఔన్నత్యం ఉన్నది అని దాన్ని నిరంతరము మనల్ని నిధి చేసి దాన్ని ఆచరణలో పెడతాడు. ఆచరణలో పెట్టి అప్పుడు ప్రశ్న వేయగలుగుతాడు. ఎప్పుడు వచ్చింది ప్రశ్న వేయగల సత్తా? తమోగుణ రజోగుణాన్ని లేకుండా, పూర్తిగా లేకుండా చేసుకుని కేవలం సత్వసంపన్నమైన బుద్ధి పరిధిలో ఉన్నప్పుడే నిరంతరము అదే మనన నిధి ధ్యాసలో ఉంటాడు. దానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి అప్పుడు ప్రశ్న వేయగలుగుతాడు. ప్రశ్న వేయగలిగాడంటే వాడు సత్వసంపన్నమైన బుద్ధి పరిధిలో గురుభావంలో ఉన్నాడు. గురువు చెప్పింది గురువు దైవీ భావంలో ఉన్నటువంటి దైవంగా చూస్తాడు. చూసినప్పుడే దాన్ని మనన నిధి ధ్యాస చేసి దాన్ని ఆచరణలో పెట్టి అనుభవానికి ప్రయత్నం చేసినప్పుడు పరిప్రశ్న. కనుక ఎవరికి వాడు గుర్తించుకోండి. మన సత్వసంపన్నమైన బుద్ధి పరిధిలో ఉండి మనన నిధి ధ్యాస చేస్తున్నావా, చేసినప్పుడు ఆచరణ చేస్తున్నావా, ప్రశ్న వేస్తున్నావా అనేది మొట్టమొదట ప్రశ్న వేసుకోవాలా. ఆ స్థితిని మీరు ముందు పొందాలా. పొందినప్పుడు గురువు ఎంత శ్రమైనా ఓర్చి చేస్తాడు.
కనుక దాని నుంచి మీరు ఉద్ధరించబడతారు. తెలిసింది. ఇప్పుడు మనమైనా చూడు, మన పిల్లలకి ఎంత బాధపడతాం. బాధను బాధగా గుర్తిస్తే పిల్లల అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి మనం. ఆ బాధను ఆనందంగా స్వీకరించి అలా పనిచేస్తాను. అయ్యో ఈ బాధ వచ్చింది, ఈ మూలాన ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఇంత డబ్బు లేదు, ఎక్కడ తెచ్చి చదివిస్తాను, చదువు మానిపిస్తాను అంటే వాడు అభివృద్ధిని కోల్పోయాడు కదా. అయినా సరే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఏదో రకంగా ఎక్కడోసారి తీసుకొచ్చి చదివించాలి అని అది కష్టం అనుకోకుండా ఆనందంగా స్వీకరించి ఎన్నో బాధలు పడిన కూడా బాధ అనిపించుకోకుండా అన్ని ఎట్లా చదువుకు అభివృద్ధి చెందడానికి ఎంత అర్నిస్తూ ఎట్లా కష్టపడుతున్నామో మీరు మనన నిధి ధ్యాసలో ఉండి పరిప్రశ్న వేసినప్పుడు గురువు అట్లా నిరంతరము మీకోసం బాధపడుతూనే ఉంటాడు. బాధ అనిపించడం ఆనందంగా చేస్తూ ఉంటాడు. ఎందుకని నాలో ఉన్నటువంటి ఆనందం జ్ఞానాన్ని వాడికి పనిచేస్తున్నాను. నా జన్మ సాఫల్యమైంది, ఇంతకంటే నాకు కావాల్సింది అని ఆనందంగా స్వీకరిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఎటువంటి బాధ కూడా బాధ అనిపిస్తుంది. కనుక ముందు మీరు ఈ స్థితిలో మీరు నిలబడి ఉండాలా, ఉంటున్నామా లేదా. చందమామలో నీళ్ళలాగా పరిగెత్తడం కాదు. ఇక్కడ స్థిరపడితే ఎక్కడికి పరిగెత్తరు. ఎట్లా ఇక్కడే జరుగుతుందిగా మనకి, ఇంకోసారికి పరిగెత్తాల్సిన అవసరం ఏమన్నది. ఇప్పుడు ఇందుట్లో మనం ఎప్పుడైతే స్థిరపడి ఉన్నామో ఇక్కడ లబ్ధి పొందుతూ ఉంటారో ఆ స్థితిని పొందుతూ నడుస్తూ అనుభవాన్ని పొందుతూ ఉంటారు. పొందుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక స్థితిలోకి వచ్చినాక సంస్కారాలు ప్రేరేపించబడతాయి. అప్పుడు ఏ సంస్కారం చేత ప్రేరేపింపండి అది కూడా దైవీ ప్రయత్నంగా ప్రేరేపింపబడతాయి. గురువే ప్రేరేపిస్తాడు అంతర్లయితంగా ఉండి. ఆ సంస్కారం అక్కడికి వెళ్తే కానీ ఇతని ద్వారా రద్దు కావదు. ఆ టైం వచ్చినప్పుడు మనం డాక్టర్ ఎట్లా ఇస్తున్నాడు, ఏ టయానికి ఎట్లా మందు ఇస్తున్నాడు, 4 రకాల మందు ఇచ్చాడు. పొద్దున 60 బెడ్లు వేయమన్నాడు, మధ్యాహ్నం 60 వేయమన్నాడు, సాయంత్రం బెడ్లు వేయమన్నాడు, మళ్ళీ రాత్రి బెడ్లు వేయమన్నాడు. 6 ఎందుకు వేయడం? అట్లాగే మన సంస్కారయుతంగా మీరు గురువుని వెంబడించి ఆ జ్ఞానంలో ప్రవేశించి ఉన్నప్పుడు ఒక్కొక్క సంస్కారం ఉన్నప్పుడు ఆ సంస్కారం అక్కడికి వెళ్తేనే దానిలో ప్రవేశించి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అనుభవం కలుగుతుంది. అక్కడితో ఆ సంస్కార రహితం అయిపోతుంది. అక్కడికి వెళ్తే కానీ ఆ సంస్కారం రహితం కాదు. అది నీ ఇచ్చ ప్రకారం జరగదు, ఆటోమేటిక్గా దైవేచ్ఛగా జరుగుతుంటుంది. గురువు ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపింపగానే ఆటోమేటిక్గా ఏ అడ్డంకులు ఉన్నా కూడా సకామని వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళి పడిపోయి అవన్నీ తీసుకుని మళ్ళీ వచ్చాం. ఎప్పుడు సాధనలో పూర్తిగా అనుభవం పొంది గురువు సర్వార్పణైనప్పుడు గురువు సంకల్పిస్తాడు నీ శ్రేయస్సు కావాలి కదా, నీకు ఎక్కడికెక్కడ పంపాలో ఎక్కడెక్కడ ఏ సంస్కారం రద్దు కావాలో తెలుసు కనుక అప్పుడు నీలో ఒక స్పందన కలగజేసి అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆ సంస్కారంతో కూడుకున్నటువంటి దాన్ని నివారణ చేసేస్తే మళ్ళీ మామూలు. కనుక ఎవరి వాళ్ళు విమర్శన చేసుకున్నంతకాలం మేము ఎంత గురి చేసినా ఒకటి. ఇప్పుడు మెల్లుగా ఆ పరిస్థితిలో ఉండా కనుక నిరంతరము ఇప్పుడు మీకు చెబుతున్నారు కదా, టీవీలో చూడమంటున్నా కదా, ఆఫీసున వాటిలో చెబుతున్నారు చక్రాల మీద, 3 చక్రాలు చెబుతున్నారుగా మన విష్ణు సహస్రనామం వాటిలో వస్తున్నాయి. వాటిలోనే చెబుతారు. వీటిని ఆధారం చేసి అక్కడ చెబుతూ ఉంటారు. ఎట్లుంటే అర్థం అవుతుంది. శిష్యుడికి సంసార విముక్తి మార్గమును బోధించుచున్నారు.
నశించు స్వభావము గల ప్రాపంచిక విషయములయందు అత్యంత నిరాశ రూపమైన వైరాగ్యము మోక్షమునకు మొదటి కారణము. కనుక మీ శిష్యుడికి ప్రాపంచిక విషయాలందు నిరాశ నిస్పృహ కలగాల. కలిగినప్పుడే నీకు అర్హత కలిగింది బంధ విమోచన పొందటానికి. మోక్షం అన్నాడు కదా, అంటే అటువరకు ఎక్కడుండాలి, సంసారం చేత ప్రాపంచిక విషయ సంబంధంగా బంధించబడ్డావు. దానిలో నుంచి విమోచన పొందాలా అన్నది నీకు గురువు ఎట్లా విమోచన చేస్తాడో, బంధ విమోచన చేస్తాడో చెప్తాడు. తర్వాత మోక్షమునకు ప్రతిబంధకములు కలుగజేయు సమస్త కర్మలను వదలుట, శీతోష్ణాది ద్వంద్వములను సహించుట, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, ఇవన్నీ ముక్తిని కలుగజేయునవి. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలా? విమోచన మోక్షం కావాలనుకున్నప్పుడు బంధహేతు అయిన దాన్ని ఎత్తి చూపిస్తాడట గురు. ఇదిగో వీటి చేత నువ్వు బంధించబడుతున్నావు, వీటిలో నుంచి నువ్వు విడుదల అవ్వాలా. విడుదల అవ్వాలంటే ఈ విధంగా జీవించాలా. ఈ విధంగా జీవించినప్పుడు బంధం విడుదలైపోద్ది. బంధించబడ్డావు కనుక ఈ బంధం వీటి చేత బంధించబడుతున్నావు కనుక వీటిని విమోచన పొందాలంటే ఈ విధంగా వర్తించినప్పుడు ఈ విడుదలైపోతాయి అని రెంటిని వివరించి చెబుతాడట. ముందు బంధ విమోచన, ఏటి చేత బంధించబడుతున్నావో ముందు చెబుతాడు. తర్వాత వాటి నుంచి విమోచన ఎట్లా పొందాలో తర్వాత చెబుతాడు. ఒకటి చదివి అలాగా. మోక్షమునకు ప్రతిబంధకమును కలగజేయు సమస్త కర్మలను వదలుట. ముందు కర్మలను వదలాలి. కర్మలను వదలాలంటే ఎట్లా చేస్తే కర్మ వదులుద్ది? శీతోష్ణాది ద్వంద్వములను సహించుట. శీతోష్ణ ద్వంద్వాలు అంటే చలి వేడి. ఇది యొక్క ద్వంద్వం బాగా చలి వచ్చినప్పుడు అధిగమించి ఉండాలి, బాగా విపరీతమైన వేడి వచ్చినప్పుడు అధిగమించి ఉండాలి. ఉండాలంటే నువ్వు ఈ శరీర సంబంధంగా ఉన్నంతకాలం ఉండలేదు. చలి వస్తే వణికిపోతూ ఉంటావు, వేడి వస్తేనే తట్టుకోదు, ఎయిర్ కండిషనర్ పెట్టుకుంటావు. వీటికి అధిగమించి ఉండాలి అన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఉంటావు? దేహ ధర్మానికి విలక్షణంగా ఉండగలుగుతావు. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? దేహధర్మానికి విలక్షణంగా ఉండాలి. శీతోష్ణ సుఖ దుఃఖాలను లేకుండా చేసుకోవాలంటే ఇవన్నీ దేనికి వచ్చినాయి? దేహధర్మంగా ఉన్నప్పుడే వచ్చినాయి. చలి వేడి. కనుక నీకు చలి లేదు, వేడి లేదు, రెండు లేనటువంటి వాళ్ళు మీరు. కనుక దాని గురించి చెబుతాడు ముందు. పైకి వాళ్ళు వాక్యంలో మోక్షమునకు ప్రతిబంధకమును కలుగజేయు సమస్త ద్వంద్వం. ద్వంద్వం అంటే సుఖం, వేడి, చలి. ఇదేది శరీర ధర్మం. ఇది శరీర ధర్మంగా ఉన్నంతకాలము ఈ బాధలు ఉంటాయి. సహించటము అంటే ఎప్పుడు సహించగలుగుతావు? వీటికి శరీరానికి విలక్షణంగా ఉన్నప్పుడు సహించగలుగుతావు. ఇదేంటి నాకేం లేదు, ఈ శరీర ధర్మంగా శరీరానికి ఉన్నాయి, నాకు చలి లేదు, వేడి లేదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడు కలుగుద్ది? ఈ శరీర ధర్మాన్ని విచారణ చేసినప్పుడు. ఈ శరీరం ఎట్లా ఏర్పడింది, తెలియగలిగితే ఈ శరీరం అయింది, అది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా పనిచేసినప్పుడు వేడి చలి వస్తుంది, ఎట్లా పనిచేస్తే వేడి చలి లేకుండా పోతుంది అనేటువంటి ఇప్పుడు శరీర ధర్మాన్ని విచారణ చేయాలి. శరీరము ధర్మం ఎట్లా ఏర్పడింది అంటే ఈ స్థూల శరీరం తల్లిదండ్రుల యొక్క శుక్ల సూర్యకాలతో కూడుకుని ఏర్పడి పిండోత్పత్తి, బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య, ఆఖరికి లేకుండా మొట్టమొదటి కనుపకుండా మధ్యలో పరిణామం చెందుతూ వచ్చింది ఈ శరీరం అనేటువంటిది. ఆఖరికి లేకుండా పోతాం. ఇదంతా ఆ ఏ ప్రాణవాయువు చేత ఏ ప్రాణి మొట్టమొదటి ఈ ఉపాధిలో ఏర్పడిందో
ఆ ప్రాణవాయువుగానే ఉంటారు. ఎటువంటి మార్పు లేదు. చంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రాణవాయువే మనం సత్యదాకా అదే ప్రాణవాయువు పనిచేస్తుంది. దానిలో ఎటువంటి మార్పు రాల. మార్పు వల్ల దేనివల్ల కలిగింది? శరీర ధర్మంగా. కనుక ఈ శరీర ధర్మంగా కలిగింది కనుక నాకు ఇక్కడ ఏ మార్పు లేదే, ఈ శరీర ధర్మంగా ఉన్నదే మార్పు కలుగుతా ఉంది, అంతేగాని నాకు ఎటువంటి మార్పు లేదు అనేటువంటి శరీరానికి నీకు విలక్షణమైన శరీరానికి నీకు విలక్షణమైన స్థితి ఆత్మ అన్నారు. అది ఆ ఆత్మ నేనై ఉన్నాను అన్నప్పుడు ఆ ఆత్మకి శీతోష్ణం లేదు, ఏది దుఃఖం లేదు, ఆనందం లేదు. ఎప్పుడు వచ్చింది? దేహధర్మంగా మీరు వర్తించినప్పుడు వచ్చింది. ఎందుకంటే సింపుల్ గా చెబుతున్నాం మరి, ఎప్పుడు పాఠం కాదు. మళ్ళీ పంచకోశాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని నేను ఎప్పుడూ చెబుతానే ఉన్నాను కదా. కనుక ఇప్పుడు మీరేమన్నాలా? ఏ ప్రాణి అయితే ఉన్నదో మొట్టమొదటిలో మనం ప్రవేశించిన దానికి ఎటువంటి మార్పు లేదు. ఉపాధి పరంగా పిండోత్పత్తికి అయినటువంటి స్థూల శరీరమే మార్పు చెందేది. నేను మార్పు చెందినటువంటి దాన్ని అనేటువంటిది నిర్ణయం ఎప్పుడైతే ఉన్నదో, ఈ వేడికి చలికి విలక్షణంగా ఇది దేహధర్మం. దేహం నేను కాదు కదా, దేహానికి ఆధారమైన విలక్షణమైనటువంటి నాకు ఏది లేదే, సుఖం లేదు, దుఃఖం లేదు, ఆనందం లేదు, చలి లేదు, ఎండ లేదు, ఏమీ లేనటువంటి వాడిని నేను అనేటువంటిది మీకు ఈ విచారణ ద్వారా గురువు మీకు చెప్పినప్పుడు దాన్ని మీరు కరెక్ట్గా మీకు ఈ గుణాలను అధిగమించేటప్పుడు బాధలు వస్తూ ఉంటాయి. తమో గుణాన్ని లేకుండా చేసుకోవాలంటే రజోగుణాన్ని లేకుండా చేసుకోవాలంటే సత్వగుణాన్ని లక్ష్యంలో పెట్టుకుని మీరు ఎప్పుడైతే జీవిస్తుంటారో అప్పుడు దేహం అంటే ఇది, దీంతో ఇట్లా బంధించబడుతున్నాను అనేటువంటిది మీకు అప్పుడు అనుభవం కలుగుతుంది. వీటికన్నిటికీ ఆధారమైనటువంటిది ఏదై ఉన్నది? ఆత్మనే నేనై ఉన్నాను అనేటువంటి జ్ఞానం మీకు ఎప్పుడైతే గురువు ద్వారా మీరు తెలుసుకోగలిగారో అప్పుడు శరీరానికి ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఇది శరీరం ఒక పనిముట్టుగా ఉన్నది. మనం గృహంలో ఉంటున్నాం, గృహానికి ఏ ఇబ్బంది వచ్చినా మనకి ఏ ఇబ్బంది రాకుండా, అట్లా ఈ శరీరం అనేటువంటి గృహంలో మనం ఉంటున్నాం. అందుట్లోనే ఉంటున్నాం. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండలేకుండా మనకు ఇంటికి ఏదన్నా రిపేర్లు వస్తే మన శరీరానికి రిపేర్లు చేసుకోవటం లేదు. అట్లాగే మనం ఈ దేహం అనేటువంటి ఇంట్లో ఉంటున్నాం. దేహధర్మంగా రిపేర్లు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. విలక్షణంగా ఉండి మనం ఇంటిని ఎట్లా రిపేర్ చేసుకుంటున్నామో ఈ దేహం అనేటువంటి ఇంట్లో మనం ఉండి ఆత్మ అనేటువంటి భావనతో విలక్షణంగా ఉండి చేసుకుంటూ ఉండాలి. శీతోష్ణాది ద్వంద్వములను సహించుట, బాహ్యేంద్రియ నిగ్రహము. వీటికి కావాలన్నప్పుడు బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహాలు కావాలి. అవన్నీ చెప్పకుండానే సారాంశం చెప్పాం. బాహ్యేంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. అది నిగ్రహించాలి. నిగ్రహించడానికి కారణం కీలకం ఎక్కడ ఉంటాయి? అంతఃకరణ చతుష్టయంలో ఉన్నది. మనసు, బుద్ధి, చిత్తం, కారం, 3 గుణాలు. ఈ 3 గుణాలతో కూడుకుని నిగ్రహించుకోవాలి. ఈ 3 గుణాలతోనేగా ఈ బాహ్యేంద్రియ అంతరేంద్రియాలు పనిచేసేది, కర్మేంద్రియాలు. కనుక నిగ్రహించుకోవాలంటే వీటికి అధిష్టానమైనటువంటి చైతన్య స్వరూపం ఏదై ఉన్నదో అది నేనై ఉన్నాను. ఇవన్నీ నాకు పనిముట్లు అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. నేను నిద్రపోయినప్పుడు ఇవన్నీ ఏమైనా శవంలాగా పండుండలేవు. మళ్ళీ నిద్రలో నుంచి బయటకు వచ్చినప్పుడేగా ఇవన్నీ పనిచేస్తుంది. నా సత్తా చేత పనిచేస్తున్నాయి కదా.
శరీర ధర్మంగా ఉండి తత్తా పనిచేసినప్పుడు నువ్వు ఏ గుణంతో ఆ గుణంతో ప్రేరేపింపబడి కర్మ చేసి కర్మానుభవాన్ని పొందుతుంది. కనుక నువ్వు దేహ ధర్మాన్ని విడు. నేను ఆత్మనై ఉన్నాను, నాకు ఇది ఒక కుటీరంగా ఉన్నది నివసించుకుంటానికి. దేనికి? నేనైనటువంటి స్వస్వరూప జ్ఞానాన్నితో నా యొక్క కేంద్రం ఏదై ఉన్నానో, నా జన్మస్థలం ఏదో ఉన్నదో ఆ జన్మస్థలానికి చేరటానికి ఈ శరీరం అనేటువంటిది ఒక నివాసంగా పెట్టుకున్నాం. ఈ ఇంద్రియాలు అనేటువంటివి పనిముట్లుగా ఉన్నాయి నాకు. ఈ ఇంద్రియాల ద్వారా నాకు ఏ గమ్యం నుంచి బయలుదేరానో తిరిగి ఈ శరీరం అనేటువంటి దాంతో ఆ గమ్యం చేరడానికి ఈ శరీరం ఉన్నది అనేటువంటి వివేకాన్ని వినియోగించాలి. వివేకం అంటే ఏంటి? అక్కడ ఏ గుణం వచ్చినప్పుడు ఆ గుణాన్ని ఆత్మను అనేటువంటి వివేక జ్ఞానంతో విచ్చిరాల్చినప్పుడు ఆ గుణ సమేతమైనంతా లేకుండా పోతుంది. ఆ వివేకం లేకుండా ఉంటే సంస్కారయుతంగా కర్మ చేత ప్రేరేపింపబడి గుణాలతో లాగబడి శరీర ధర్మంగానే జీవిస్తుంటారు. శరీరమే నేననే భావంలో ఉంటారు. కనుక ఈ శరీరం అనేటువంటిది నాకు ఒక గృహం లాంటిది. ఈ గృహంలో ఆధారం చేసుకుని మనం నిరంతరము సంసారము ఎట్లా చేసుకుంటున్నామో ఈ శరీరం అనేటువంటి గృహాన్ని ఆధారం చేసుకుని నా గమ్యమైనటువంటి దాన్ని చేరటానికి ఇది ఏర్పడి ఉందని ఈ శరీరాన్ని వినియోగించుకోవాలి. బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము ఇవన్నీ ముక్తిని కలుగజేయున్నవి. కనుక వీటిని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖంగా నీవైన ఆత్మజ్ఞానం వైపు నడిపినప్పుడు ఈ ఇంద్రియాలన్నింటినీ నిన్ను జనన మరణ ప్రవాహం నుండి వేరు చేస్తాయి. విమోచన పొందుతున్నావు. ఎట్లా బంధించబడుతున్నావు? జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్నావు. ఇదే బంధించబడు. దీనిలో నుంచి విముక్తి ఎప్పుడు కలిగింది? బహిర్ముఖం నుంచి ఆత్మపరమైనటువంటి జ్ఞానంతో అంతర్ముఖంగా ఈ ఇంద్రియాలను నువ్వు ఎప్పుడైతే వినియోగించుకున్నావో ఇవే ఇంద్రియాలు ఇదే శరీరం నిన్ను జనన మరణ ప్రవాహం నుండి రక్షించి తిరిగి జన్మరాహిత్యం చేయటానికి కూడా ఈ శరీరమే వినియోగపడతాం. వైరాగ్యమనునది సకల సాధనములకు ఆధారము. ఇది లేనిదే అన్నియూ నిష్ఫలము. కనుక వైరాగ్యం రావాలంట. అంటే ఈ విధంగా మీరు ఎప్పుడైతే విచారణ చేసుకోగలిగారో ఇందులో ఏమీ లేదు అనేది ఇప్పుడు దాకా దీనిలో ఏదో ఉందని ఎవరో భ్రమపడ్డారు. ఆ భ్రమ తీరిపోయింది. ఎండమామలు అనేటువంటి జ్ఞానం కలిగింది. అప్పుడు నీటి అనేటువంటి వ్యామోహం పోలా. అట్లా ఈ సంసారం అనేటువంటి వ్యామోహంలో నుంచి విడుదలైపోయారు. ఇందులో ఏమీ లేదు అనేటువంటి మీకు తెలిసింది. తెలిసినాక దీంట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అప్పుడు ఏం చేస్తారు? వైరాగ్యం అంటే ఇందులో ఏమీ లేదు అని చేయకుండా మానటం కాదు, చేసి తాదాత్మ్యం లేకుండా ఉండటం వైరాగ్యం. ఈ శరీర ధర్మంగా ఈ కర్మ ఉన్నదే, కర్మ రద్దు చేసుకోవాలి కనుక చెయ్యాలా అని తాదాత్మ్యం లేకుండా చేసినప్పుడు వైరాగ్యం అంటారు. తాదాత్మ్యం చెందితే కూలిపోబోతున్నాం. తాదాత్మ్యం లేకుండా కర్మ ఎక్కడైతే చేసావో కర్మ చేత నువ్వు బంధించబడతావు. చేసి కూడా చేయదాని అవుతున్నావు. అది వైరాగ్యం అంటే. పని చేయకుండా మడిగట్టు కూర్చోవటం వైరాగ్యం కాదు. కర్మను రహితం చేసుకోవడం వైరాగ్యం కూడా వచ్చిందే. అందుట్లో ఏమీ లేదు, జనన మరణ హేతువే, బంధ హేతువే అనేటువంటి నిర్ధారణ అయినటువంటి విషయం నీకు ఎప్పుడైతే స్థిరపడిందో వాటి యందు వ్యామోహం పోయింది. వ్యామోహం పోవటమే వైరాగ్యం. అందుచేతనే వైరాగ్యము మొదట చెప్పబడినది. కనుక ఈ సంసారం యందు వైరాగ్యం రావాలంటే ఈ శరీర ధర్మం ఏందంతా నీకు తెలుసుండి ఈ శరీరం ఈ సంసారం అనేటువంటి దాచడానికి ఒక పనిముట్టుగా ఉన్నది అనేటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడు ఈ ప్రాపంచిక విషయ సంబంధం నుంచి ఉండి కూడా లేనిదాని అవుతావు. బంధించబడవు విషయాలతో.
ఇవన్నీ మోక్షము కోరువానిచే అనుష్ఠింపదగి ఉన్నవి. కనుక ఎవరైతే మోక్షాన్ని కావాలని కోరిక కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అన్నిటినీ ఏమన్నారు అక్కడ? మోక్షము కోరు అనుష్ఠింపదగి. అది పాయింట్. అనుష్ఠించడం అని చెప్పారు, మామూలుగా ఆచరించడం అని చెప్పాలి. చూసా, అదే పాయింట్ మీరు పట్టుకోవాలా. ఆచరణలో మీకేం రాదు, అనుష్ఠించాలా. అనుష్ఠించినప్పుడు అనుభవం వస్తుంది, అనుభవం వచ్చినప్పుడు విలక్షణం అయిపోతుంది. అనుష్ఠించడం అంటే ఏంటి? మీరు కార్యరూపంగా సాధన చెయ్యాల. అనుష్ఠించడం అంటే ఏంటి? నీవైన జ్ఞానంలో అక్కడ విచారణ చేసి విడగొట్టుకోవాలా. ఎప్పుడైతే విడగొట్టుకున్నావో ఆత్మ జ్ఞానానుభవం నీకు కలుగుతుంది. అనుష్ఠించినప్పుడే నీకు ఆత్మ జ్ఞానానుభవం వస్తుంది. అనుష్ఠించకుండా విషయాలను తెలుసుకుంటూ జీవిస్తున్నప్పుడు మీకు ఏ అనుభవం రాదు. అందుకని ఆ పాయింట్లు మీరు గుర్తు పెట్టుకోవాలి. అనుష్ఠించడం అంటే ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత. వైరాగ్యం అనగా బ్రహ్మ మొదలు స్థావరాంతము వరకు గల సకల పదార్థముల యందును కాకి మలమునందు వలె అసహ్య బుద్ధియే బ్రహ్మలోక సుఖమును కూడా తృణమును వలె తుచ్చముగా చూచుడే వైరాగ్యం. చూసావు, వైరాగ్యం యొక్క లక్షణం. మీకు ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో దానికి నిదర్శనం చెప్పారు. వీటినన్నింటినీ ఇట్లా చూడగలిగినప్పుడు నీకు వైరాగ్యం వచ్చినట్టు మీకు గుర్తు కూడా చెబుతున్నారు. ఏదైతే కాకి మలం వైరాగ్యం అనగా బ్రహ్మ మొదలు స్థావరాంతము వరకు గల సకల పదార్థముల యందును. అక్కడ కాదు. ఇప్పుడు ఈ జగత్తు ఎట్లా ఏర్పడింది? బ్రహ్మ చేత ఏర్పడింది. స్థావర జంగమం అంటే కదిలేది కదలనటువంటిది. అంతా సృష్టి బ్రహ్మ చేత సృష్టింపబడింది. కనుక ఈ స్థావర జంగమాత్రం పర్యంతరం ఉన్నటువంటిది బ్రహ్మ చేత సృష్టింపబడింది అనేటువంటి ముందు నిర్ధారణ కావాలి. నిర్ధారణ అయినప్పుడు ఏమవుతుంది? వాటి యందు ఏం కావాలప్పుడు? స్థావర జంగమాత్రమే బ్రహ్మ యందు కూడా సకల పదార్థముల యందును వీటి చేత బ్రహ్మ చేత సృష్టింపబడిన స్థావర జంగమతో కూడుకున్నటువంటి సకల పదార్థాలని కాకి మలమునందు వలె అసహ్య బుద్ధియే. అక్కడ ఆపు. ఎందుకు చెప్పారు? కాకి మలం వలె అసహ్య బుద్ధి అన్నారు. కాకి మలాన్ని మనం ఎట్లా చూస్తాం? అసహ్యంగా చూడగలుగుతాం. అట్లాగే స్థావర జంగమాత్మ వీలుగాది పర్యంతరము బ్రహ్మచేత ఏర్పడినటువంటి ఈ సృష్టి అంతా కూడా లేనిదే అనేది నీకు నిర్ధారణ అనుభవంలోకి వచ్చినప్పుడు దానికి నువ్వు ప్రాధాన్యత అసహ్యంగా చూసుకుంటావు. ఇప్పుడు మనం పంది మురుకొట్లో పడుకుంది, పిల్లలకు పాలు ఇస్తుంటుంది, ఆనందంగా పిల్లలతో ఆనందం ఆడుకుంటూ ఉంటుంది. దానికి పరమానందంగా ఉంటుంది. మనం ఏమనుకుంటున్నా? దాన్ని ఎట్లా అసహించుకుంటున్నా? అట్లాగే నీకు ఎప్పుడైతే జ్ఞానానుభవం నీకు ఎప్పుడైతే కలిగిందో ఈ ప్రాపంచిక సాంసారిక విషయాలన్నీ అట్లా కనపడతా ఉంటాయి. జ్ఞానికి అట్లా చూస్తూ ఉంటాడు, అసహ్యంగా చూసుకుంటుంటాడు. మనందరినీ మనం ఎట్లా పందిని చూస్తామో జ్ఞాని కూడా అట్లా మనందరినీ ఈ వీలు కాదు బ్రహ్మ పర్యంతరము ఈ త్రిగుణాత్మకమైన శరీర ధర్మంతో గుణాలతో కూడుకున్నప్పుడే ఆనందంగా ఉంటారు. ఈ త్రిగుణాత్మకమైన గుణాలను ఎప్పుడైతే లేకుండా చేసుకున్నావో ఇది మలము అనేటువంటి నీకు ప్రత్యక్షంగా కనపడతాను. దాని జోలికి మనం వెళ్ళాం కదా. ఎప్పుడు కలిగింది? ఈ శరీర ధర్మమైన దాన్ని పూర్తిగా త్రిగుణాత్మకంగా నువ్వు ఏమీ లేకుండా చేసుకున్నప్పుడు ప్రత్యక్షంగా అది మలము అనేటువంటి నీకు తెలుస్తాను. మలమానికి మనకి ఎంత దూరంగా వెళ్తాం. అట్లా ఈ ప్రాపంచిక విషయాలు ఏందో అటువంటి విరక్తి సహజంగా రావాలి. సహజంగా ఎప్పుడు వచ్చిందంటే నువ్వు అనుష్ఠించినప్పుడు ఆ పదాన్ని గుర్తించుకోవాలి. అనుష్ఠించినప్పుడు నీకు అసహ్య బుద్ధి వస్తుంది. ఇదంతా మన పందిని ఏ విధంగా అసహించుకుంటున్నామో
అట్లాగే ఈ జ్ఞానోదయం మనకు ఎప్పుడైతే కలిగిందో స్థావర జంగ మాత్రమైనటువంటి ప్రాపంచిక సంసారిపోదంతా మలము లాంటిది. మలాన్ని మనం ఎట్లా ఆశించుకుంటాము, ఇందుట్లో ఉంటాం, దానికి ప్రాధాన్యత లేకుండా అంటకుండా జీవించాలి. అది వైరాగ్యం యొక్క విశిష్టత. ఆ వైరాగ్యంగా అట్లా ఉండగలుగుతున్నామా అనేది ఎవరికి అడుగుతారు. అట్లా ఉన్నప్పుడు ఆ వైరాగ్యం నీకు వచ్చిందా రాదంటే ఇట్లా చూడాలి. చూడాలంటే పనిచేసి చూడాలా, నీ కర్తవ్య నిర్వహణ చేసి చూడాలా, అంతేగాని కర్తవ్య నిర్వహణ వదిలేసి చూడకూడదు. వదిలించుకోవాలి కమ్మా. వైరాగ్యం అంటే నీ సంస్కారయుతంగా ఏ కర్మ ఉందో ఆ కర్మని జ్ఞానపరంగా విచారణ చేసుకుని చేసినప్పుడు విడుదలవుతావు. అంతేగాని వైరాగ్యం అంటే అది ఎట్లా చేస్తే బంధించబడుతున్నాను, ఎట్లా చేస్తే విమోచన పొందుతున్నాను అనే వివేక జ్ఞానంతో మీరు కర్మ చేసినప్పుడు వైరాగ్యం అవుతుంది. అంతేగాని నాకు ఇష్టం లేదు నేనేమి చేయనంటే కుదరదు. ఇష్టాలు ఎక్కడొచ్చేసినాయి? రజోగుణంలోకి వచ్చేసినాయి. సత్వగుణాలు అయితే సహించి ఊరుకుంటావు, సమర్థభావంలో చూసుకుంటావు. మీరు వెంటనే గుర్తించుకోవాలి. వెంటనే ఇష్టము అనేది అయిష్టం అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఎక్కడికి వచ్చేసాం? రజోగుణంలోకి వచ్చేసాం. ఒక క్షణంలో బెద్దం పెడితే నీరని కారిపోయినట్టు ఎన్నాళ్ళు చేసిందంతా ఒక క్షణంలో అయిపోయింది. ఎప్పటికప్పుడు రజోగుణాన్ని గుర్తించుకుంటూ ఉండాలి. వైరాగ్యంగా ఉంటే ఏది చేసి కూడా చేయదాని ప్రతి విషయంలో కుటుంబ కర్మలు ఉన్నాయి కదా. గృహిణిగా నీ కర్తవ్యం ఏదో ఉన్నది. భార్య ఎందు భర్త, భర్త ఎందు భార్య, మళ్ళీ ఇద్దరికి కలిగినటువంటి పిల్లల ఎందు మీరు చేయాల్సిన కర్తవ్యం విలక్షణంగా ఉండి ఇక్కడ నేను చెయ్యాలి కనుక చెయ్యాలా, అంతేగాని దేహధర్మంగా నేను ఉన్నాను కనుక చెయ్యాలి, నేను దేహం కాదు కదా, నేను ఆత్మస్వరూపురా అనేటువంటిది వైరాగ్యం అంటే అది. ఆ విధంగా చెయ్యాల. చేసినప్పుడు నువ్వు అన్నిటినీ ఇప్పుడు దాకా దాన్ని సాగిపించుకున్నావు, ఇప్పుడు దాన్ని విలక్షణంగా చూస్తున్నావు, తోసేస్తున్నావు. చెయ్యాలి కానీ చేసినావు, అందుకే ఏమీ లేదు కదా, ఏంది దాని గురించి ఎందుకు అనేటువంటిది ఆ వైరాగ్యం అంటే అది. అట్లా అనుభవపూర్వకమైన వైరాగ్యం రావాలి, కానీ చేయకుండా వైరాగ్యం రాదు ఎప్పుడు. బ్రహ్మలోక సుఖమును కూడా తృణమును వలె తుచ్చముగా చూచుటయే వైరాగ్యము. ఈ లోక సంబంధమైన సుఖాలు సరే, మరి బ్రహ్మలోక పర్యంతరం గల సుఖాలు ఇంతకంటే గొప్పగా, దాన్ని కూడా తృణంలాగా అసహించుకోవాలంట. బ్రహ్మలోక పర్యంతరం ఎందుకుని ఈ లోక సంబంధంగా కంటే ఇంకా ఉన్నతమైనటువంటి భోగాలు కలిగినటువంటి ఆ భోగాలు కూడా అసహించుకోవాలంట. అసహించుకోవాలంటే ఎప్పుడు కలుగుతుంది? అక్కడ దాన్ని విచారణ చేసుకోవాలి. ఇది ఎక్కడికి వచ్చేసరికి సత్వసంపన్నమైన బుద్ధి పరిధిలోకి వచ్చేసరికి బిగించబడిపోతూ ఉంటాడు. ఈ సుఖాలు నేను నిరంతరము దైవాన్ని తలుచుకుంటున్నాను, దైవ ప్రేరణ చేసే కర్మలన్నీ చేస్తున్నాను, నిరంతరం దైవానందంలోనే ఉంటున్నాను అనేది ఉండిపోతా. నువ్వు అనేటువంటిది లేదుగా, నీ స్థానంలో దైవాన్ని పెట్టుకున్నావు కదా, అప్పుడు దైవానందంలో ఉంటూ ఉంటావు, సత్వ సంపన్నంలో బిగించబడి ఉంటావు. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చేసరికి ఇది పెద్ద అడ్డు. ఇది బ్రహ్మలోక పర్యంతరం సుఖం అంటే నిరంతరము బ్రహ్మభావంలోనే ప్రపంచంలో చేస్తున్నావు. ప్రాపంచిక విషయాలంటే అసహ్యం వచ్చేసింది, వైరాగ్యం వచ్చేసింది. కానీ దైవానందాన్ని అనుభవిస్తున్నావుగా, దైవ సుఖాన్ని అనుభవిస్తున్నావుగా. మరి అది కూడా ఎంతకాలం ఉంటుంది? నువ్వు చేసినటువంటి సత్కర్మ చేత ఎంతకాలం ఉందో అంతకాలం ఆ భోగాలు అనుభవిస్తావు. మళ్ళీ అది కర్మ ఖర్చు అవుతారే తిరిగి జన్మకు తీస్తావు. ఇది కూడా జనన మరణ హేతువేగా. కానీ ఈ సత్వసంపన్నమైనటువంటి బ్రహ్మలోక పర్యంత సుఖాలు కూడా సత్వసంపన్నమైనటువంటివి.
ఈ సత్వ సంపన్నమైనటువంటి గుణం కూడా జనన మరణ హేతువే. ఆత్మ అనేటువంటిది ఈ త్రిగుణరహితమైనటువంటిదే ఆత్మ. కనుక ఈ బ్రహ్మలోక పర్యంతమైనటువంటి సుఖాలు కూడా జన్మ మరణ హేతువైనటువంటిదే అనేటువంటి జ్ఞానం కలిగి దాన్ని కూడా మనం లేకుండా చేసుకోగలగాలి. అది బ్రహ్మలోక పర్యంతరము గల దాన్ని కూడా అసహించుకోవటం అంటే ఎక్కడ కలిగింది? నువ్వు సత్వ సంపన్న దాన్ని లేకుండా చేసుకున్నప్పుడు జనన మరణ హేతు అయినటువంటి దాన్ని కూడా లేకుండా చేసుకో. మోక్షమునకు బాహ్య సాధనలను చెప్పి వాని కన్నా ఆంతరంగిక సాధనములు చెప్పుచున్నాను. ఇప్పుడు బాహ్యంగా విషయపరంగా మీకు చెప్పాం, ఆంతరికంగా ఎట్లా జీవించాలి. గురు ద్వారా వేదాంత శ్రవణము చేయుట, దానిని మనస్సున మననము చేయుట, మననము చేసిన ప్రకారము ధ్యానించుట, అనగా బ్రహ్మాకార వృత్తితో ఉండుట, వీనిచే ముని పొందునట్టి భ్రాంతిరహితమగు పర విజ్ఞానమును ఈ మననశీలుడను పొందుతున్నాడు. కనుక ఇప్పుడు మళ్ళీ మననశీలుడు మళ్ళీ ఇప్పుడు మననశీలుడు గురువు చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు విషయపరంగా మీకు చెప్పాం, దేహధాత్మకంగా చెప్పాం, గుణాలు చెప్పాం. ఇప్పుడు దీన్ని జ్ఞానపరంగా చెబుతున్నారు. అనుభవానికి రావాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు బాహ్యంగా మీకు దేంతో ఏర్పడ్డాయో అన్ని చెప్పాం. గురు ద్వారా వేదాంత శ్రవణము చేయుట, కనుక గురు ద్వారా అంటే నువ్వు దీన్ని నేర్చుకోవాలంటే అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి వెలుగులోకి తీసుకెళ్లేటువంటి వాడు గురువు అనేటువంటి. ఇప్పుడు గురువు యొక్క అర్థం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు దాకా బాహ్య సంబంధమైన అజ్ఞానాన్ని చెప్పాం కదా. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానం ఉదయించి చేయాలటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో బాహ్య విషయ సంబంధమైన అజ్ఞానం నుండి అంతర్సంబంధమైన ఆత్మస్వరూప జ్ఞానాన్ని బోధించేది ఎవరైతే ఉన్నాడో, నడిపించేది ఎవరైతే ఉన్నారో, ఆ విషయాన్ని గురించి చెప్పేది ఎవరైతే ఉన్నాడో వాడు గురువు. ఎవరన్నా అవ్వచ్చు. ఆ గురువు ద్వారా ఏం చేయాలా? వేదాంత శ్రవణము చేయుట. ఇప్పుడు మొట్టమొదట వేదాంత శ్రవణము చెయ్యాలా. ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే మీకు వేదాంత శ్రవణము అని చెప్పారు. వేదములు ఎక్కడికి చెప్పుకొచ్చినాయి? ఇప్పుడు ఇందాక దాకా చెప్పినది వేదం చెప్పుకొచ్చింది. కర్మకాండలు, పూజలు, పునస్కారాలు, దైవీ భావన సత్వగుణ సంబంధంగా తీసుకొస్తాయి. సత్వగుణంగా తీసుకొచ్చినప్పుడు దైవాత్మ భావంతో నువ్వు నిత్యము దైవభావంతో దైవారాధనతో ఆనందంగా జీవించగలుగుతుంటావు. ఇప్పుడు చేసినటువంటి పుణ్యకర్మల చేత వచ్చే జన్మ ఇంకా పూర్తిశ్వరుడు అవుతున్నారు. ఇట్లా జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్నాయి. ఇది వేదం యొక్క సారాంశం. ప్రాపంచిక విషయంలో ధర్మాలు, ప్రపంచం అంటే ఏంటి, దానిలో ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ఎట్లా జీవించాలా, ఎట్లా జీవిస్తే సమాజం జనం అంత సుఖంగా ఉంటారు అనేటువంటిది వేదాలు చెబుతాయి. తర్వాత వేద సారమైనటువంటిది ఉపనిషత్తులు ఏం చెబుతాయి అంటే ఈ ప్రపంచం అనేటువంటిది జనన మరణ హేతువైందిరా, నువ్వు ఆత్మస్వరూపుడివి, శరీర సంబంధమైన వాడు కాదు. కనుక నీవు ఈ మానవ ఉపాధికి వచ్చినప్పుడు ఈ ప్రాపంచిక విషయ సత్యం నిత్యం కాదు, నీవైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానానుభవం పొందటానికి ఈ మానవ ఉపాధి వచ్చింది, ఈ ప్రాపంచిక సంసారం వచ్చింది. వీటిని ఆధారం చేసుకుని తరించడానికి ఇవి ఉన్నాయి అని వేదసారమైన ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అప్పుడు నీకు గురువు ఏం చెప్పారు అక్కడ? గురువు వేదాంత శ్రవణము చేయుట. శ్రవణము చేయుట అంటే ఏం చెబుతాడు? శ్రవణము చేయుట అంటే నీకు వినిపిస్తాడు. శ్రవణం అంటే ఏంటి? ఇదిగో శరీరం అంటే ఇది, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, అంతఃకరణ, చతుష్టయము, ఈ మూడు గుణాలతో కూడుకుని ఎట్లా జీవిస్తుందో, మరి ఈ శరీరం నువ్వు ఎట్టగాదో పంచకోశ విచారణ ద్వారా శరీరాన్ని వేర్చేశాడు. మరి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి
వీటిని వివరించి చెప్పాడు. స్థూల శరీరం ఎట్టాత్మరింది, సూక్ష్మ శరీరం ఎట్టాడుతుంది, కారణ శరీరం ఎట్టాడు, వీటికి ఆధారమైనటువంటి నేననేటువంటిది అది నీవు ఈ 3 అవస్థల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో మూడుగా అనిపిస్తున్నావు. ముగ్గురుగా నువ్వు లేవు. మూర్తికి అతీతమైనటువంటి వాడు, 3 అవస్థలకు అతీతమైనటువంటి వాడు కనుక అని ఈ విధంగా నీకు ఈ స్థూల శరీర సంబంధమైనది అంత చక్కగా వివరించి చెప్తాడు. మొట్టమొదట గురువు చేసేది ఏంటంటే ఈ స్థూల శరీర సంబంధాన్ని గురించి చక్కగా వివరించి చెప్పి నువ్వు ఈ స్థూల శరీరానికి ఎట్టి సంబంధం లేదు, నీవు వేరుగా ఉండవు, స్థూల శరీరానికి నీ సత్తా చేత నడిపించబడుతుంది, నీకు ఇది ఒక పనిముట్టు అయి ఉన్నది అనేటువంటి దాన్ని మొట్టమొదట గురువు ఈ స్థూల శరీర సంబంధంగా శిష్యుడు ప్రాపంచిక సంసారిక విషయాల్లో బంధించబడి ఉంటాడు కనుక ఇట్లా బంధించబడి ఉంటున్నావు, ఇది నీవు కాదు, దీనికి ఆధారమైన ఏ నేనైతే ఉన్నదో అది నీవయ్యున్నావు అని ఈ స్థూల శరీరాల నుంచి ప్రాపంచిక విషయ సంసారాల్లో నుంచి వేరు చేసి చూపిస్తాడు. అవునాయప్ప మనస్సును మననము చేయుట కనుక ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం మనస్సుని మననం చేయాలి. అక్కడ ఏం చెప్పాడు? ముందు దేన్ని మననం చేయమన్నాడు గురువు? మనస్సును. మనస్సు ఎందుకుని మనస్సును మననం చేయమన్నాడు? మనసు దేన్ని వాడిని ఆధారం చేస్తూ పనిచేస్తుంది? విక్షేప రూపమైన రజోగుణాన్ని ఆధారం చేసి మనసు పనిచేస్తుంది కనుక ముందు మనస్సుని కంట్రోల్ చేయమన్నాడు. విక్షేప రూపమైన మనసు అంటే అట్టా చెబుతాయండి, ఉన్నదాన్ని లేనట్టు, లేని ఉన్నట్ట సరిగా అర్థం చేసి చెప్పండి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఎట్ట ఎవరికి అర్థమైంది? నువ్వు చెప్పు, నెక్కాయ జాతి నువ్వు చెప్పేది ఆలోచిస్తాడు. లేనిది ఉన్నది, ఉన్నది లేనట్టు ఎట్లా చెబుతున్నావు? అది ఒక వస్తు నిర్ణయం చెప్పాలా, అర్థం వాళ్ళగా ఎవరికైనా చెబుతుంటే. విక్షేపం అంటే ఒక వస్తువుని ఇంకొక వేరే వస్తువుగా భావన చేయటం, లేనిదని కాదు. అక్కడ ఇప్పుడు అక్కడ పాడు ఉన్నది, దాన్ని పావుని అనేటువంటి భావన చేసింది. అప్పుడు ప్రమాదం, భయం చాలా. విక్షేపం అంటే ఏమన్నారు? ఒక వస్తువు ఒక్కొక్కటిగా ఉంటే వేరొక భావం చేసి వేరొక రూపంగా చూస్తాం విక్షేపం. అంతేగాని ఒక వస్తువుని ఒక వస్తువుగా లేకుండా చెప్పటం కాదని. పావును చూసి తాడన్నాడు, తాడనేటువంటి భావంతో పట్టుకున్నాడు, కరిచింది సత్యం. అట్లాగే ఇప్పుడు మనం విక్షేప రూపమైన మనస్సంబంధమైన రజోగుణమే మన బంధిస్తుంది. నువ్వు ఆత్మస్వరూపురాలువై ఉండి దాన్ని మరుగుపరిచింది. నువ్వు జీవుడు, ఇదే ప్రపంచమే సత్యము, నిత్యము, ఇదే శాశ్వతం, ఇదే ఆనందం అని చెబుతాను ఇక్కడ. ఇది ముందుగానే గురువు ఏం చెప్పాడు? మనస్సుని నిగ్రహించు. మాకు మనస్సు దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? తమోగుణ రజోగుణంతో ఆధారం చేసి పనిచేస్తుంది. దానివల్ల వస్తు నిశ్చయం చేయలేదు. వస్తువు ఒకటైతే వేరొక వస్తువుగా భావం చేసి సరైన ఫలితాన్ని పొందలేకపోతాం. ఏది ఆత్మయుండి అనాత్మ ఫలితాన్ని పొందుతున్నావు కానీ ఆత్మ ఫలితాన్ని పొందటం. కనుక ముందు మనం దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? మనస్సు. మనసు దేన్ని ఆధారం చేసి పనిచేస్తుంది? ఈ 2 గుణాలను ముందు కంట్రోల్ చేసుకోవాలని చెబుతున్నాడు గురువు. మననము చేసిన ప్రకారము ధ్యానించుట. మననము చేసిన ప్రకారము ధ్యానించుట అనగా బ్రహ్మాకార వృత్తితో ఉండుట. వీనిచే ముని పొందునట్టి భ్రాంతిరహితమగు పర విజ్ఞానమును ఈ మననశీలుడు పొందుచున్నారు. మననము చేసిన ప్రకారం
దానిని మనస్సున మననము చేయు. అది ఇప్పుడు ఆ మనస్సు చెప్పాం కదా, దాన్ని కంటిన్యూ చేయొద్దు. ఆ మనస్సును అనే దాని గురించి చెప్పాం. ఇప్పుడు ఏం చెబుతున్నారు తర్వాత వాక్యం? మననము చేసిన ప్రకారం. ఇప్పుడు మనస్సుని మననము చెయ్యాలన్నాడు. అంటే మననం చేయాలంటే మనస్సుని స్థిరం చేయాల. చంచలంగా ఉన్నటువంటి మనస్సును స్థిరం చేయాల. స్థిరం చేయాలంటే ఏం చేయాలా? బుద్ధి పరిధిలోకి రావాలా, అంతే కదా. బుద్ధి పరిధిలోకి వస్తే ఏ గుణం పనిచేస్తుంది? సత్వగుణం. కనుక సత్వగుణ లక్షణాలు ఏంటి? ఏదో పిచ్చే వచ్చే వాగాల. ఇంకా ఎక్కడే లేదా ఆలోచించండి. సత్వగుణ సంపన్నానికి మొట్టమొదటి లక్షణం ఏంటి? రెండో లక్షణం సహనం, ఓర్పు. మూడో లక్షణం, 3 లక్షణాలు. రజోగుణానికి 3 లక్షణాలు. రజోగుణంలో స్వార్థం ఉంటుంది, ఇక్కడ సత్వగుణంలో నిస్వార్థం. అవును. ఇప్పుడు ఏం చెప్పాలా? నేను అనేటువంటిది రజోగుణం. అహం. రజోగుణ లక్షణం ఏంటి? నేను అనేటువంటిది మొట్టమొదటి అహం. అంటే ఇక్కడ వినయం. రెండోది స్వార్థం. రజోగుణ లక్షణాలు మొట్టమొదటి నేను అనేటువంటిది అహం. రెండోది స్వార్థం. మూడోది రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ. అదే తత్వగుణంలోకి బుద్ధి బుద్ధిలోకి వచ్చేసరికి మరి ఇందాక చెప్పలేదు. అసలు పాయింట్ వదిలేసేసారు. అసలు ఎన్ని చెప్పిన ఉపయోగం ఉంది? నేననేటువంటి భావన స్థానంలో దైవాన్ని పెట్టుకోవాలా. స్వార్థం బదులు త్యాగం అనుకోవాలా. రాగద్వేష ఈర్ష్యాల బదులు సహనం. పూర్తి వ్యతిరేకంగా ఉండదు. చూసా, నువ్వు పూర్తిగా నువ్వు ఎక్కడుండా రజోగుణంలో ఉండి, బుద్ధి పరిధిలో చంచలమైన మనస్సులో నువ్వు రజోగుణంలో ఉండి, దాన్ని లేకుండా నువ్వు చేసుకోవాలంటే స్థిరమైన బుద్ధి పరిధిలో నువ్వు లక్ష్యం పెట్టుకోవాలా. స్వార్థం బదులు త్యాగం చేస్తున్నానా? నేననే బదులు దైవాన్ని పెట్టుకున్నానా? ఈశ్వరాగ ద్వేషాలు లేకుండా సహన ఓర్పుతో లక్ష్యంలో పనిచేస్తున్నానా అనేటువంటిది జీవించటం మొదలు పెడితే అప్పుడు రజోగుణం యొక్క స్థితి మీకు అర్థమవుతుంది. అమ్మో, ఎంత బలీయంగా పనిచేస్తుంది, ఎంత బాధ ఉంది ఈ రజోగుణంలో, దీనిలో జీవించినంతకాలం ఆనందంగా ఉంది, దీనిలో నుంచి విడుదల వాళ్ళకి ఎంత బాధ ఉందా అనేటువంటిది అప్పుడు తెలుస్తుందంట. ఇప్పుడు ఆ వాక్యం అది చదువు. మననము చేసిన ప్రకారము ధ్యానించుట. కనుక ఇప్పుడు నువ్వు దేన్ని ధ్యానించాలో? నిరంతరము దైవీభావంలో ఉండాలా. దైవీభావంలో కర్మ చేయాలా. చేసినప్పుడు నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమర్థ భావనగా ఉండగలగాలి. అది నీకు గుర్తు. కర్మ ఫలించినా, విషయ కోరిక తీరినా తిరగపోయినా సమర్థ భావన రావాలా. ఉన్నప్పుడు నీకు మనన చేయగలిగిన దాని అవుతావు. అప్పుడు దైవ జ్ఞానాన్ని పొందడానికి నీకు చెప్పితే అర్థం అవు చేసుకుని జీవించడానికి